హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామన్ సెన్స్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ యానిమల్ డైవర్సిటీ, యానిమల్ కింగ్డమ్ది అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఇప్పుడైతే మనం ఆ టాపిక్ కి రిలేటెడ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఇంకా కొన్ని యానిమల్ కింగ్డమ్ డైవర్సిటీది కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వాచ్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి గ్యాదర్ చేసి ఇందులో పెడుతున్నాను. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మన ఎగ్జామ్ కి అనేది. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ బ్లాస్టోసీల్ ఈజ్ పర్సిస్టెంట్ యాజ్ బాడీ క్యావిటీ ఇన్ అడల్ట్స్. సో ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. అందులో ఏసీలం, సూడోసీలం అండ్ యూసీలం చూసాం. ఏసీలోమ్ అంటే సీలోమ్ ఈస్ కంప్లీట్లీ అబ్సెంట్. సూడోసీలోమ్ అంటే ఆ బాడీ క్యావిటీ ఏదైతే ఉందో బ్లాస్టోసీల్ అంటే ప్రిమిటివ్ బాడీ క్యావిటీ రిప్లేస్ చేస్తుంది, అందుకే ఆ బాడీ క్యావిటీని సూడోసీలోమ్ అంటారు. సో ఇక్కడ ఏమడిగారు, ఏ యానిమల్స్ లో ఉంటుందని. ప్లాటీ హెల్మెంట్స్ అయితే ఏసీలోమైట్స్, నిమాటీ హెల్మెంట్స్ ఆర్ ఆస్క్ హెల్మెంట్స్ అనేవి సూడోసీలోమ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నిమాటీ హెల్మెంట్స్ అనేవి దాంట్లో బాడీ క్యావిటీ బ్లాస్టోసీల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఫైలం ఎగ్జిబిట్ అడాప్టేషన్స్ టు వైడ్లీ వేరిడ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో ఈ పాయింట్ అయితే మనకి స్టేట్మెంట్ అనేది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి ఉన్నదే. సో దీని ఆన్సర్ వచ్చేసి మొలస్కా. మనం జనరల్ క్యారెక్టర్స్ చూసినట్టయితే మనకి ఫస్ట్ లైన్ లోనే ఈ పాయింట్ అనేది మనం చూసాం. సో డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి మొలస్కా. నెక్స్ట్, animals that has 19 body segments and 6 pairs of appendages and respires through trachea. సో నిన్న మనం కొన్ని పాయింట్స్ చూసాం కాబట్టి అందులో మనకి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది రెస్పిరేటరీ ఆర్గన్స్. సో రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేది మనం అన్ని యానిమల్స్ చదివితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ట్రేకియా అన్నారు కాబట్టి ఇందులో ప్రాన్ లోని, హెడ్ లవ్స్ లోని అసలు ట్రేకియా రెస్పిరేషన్ కాదు. ఇక్కడ స్కార్పియోన్ లోని రెస్పిరేషన్ వచ్చేసి బుక్ లంగ్స్. మిగిలిన స్పైడర్లు అంటే సమ్ స్పైడర్స్ లో మనం బుక్ లంగ్స్ చూస్తాము అండ్ ట్రేకియా కూడా చూస్తాము. ఇక్కడ ట్రేకియా అన్నారు కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసి స్పైడర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, స్టడీ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. యానిమల్ ఇచ్చారు, క్యారెక్టర్ ఇచ్చారు అండ్ దానికి ఫైలం క్లాస్ ఇచ్చారు. ఫస్ట్ సీ అర్చిన్, దాంట్లో ఉన్న స్పెసిఫిక్ క్యారెక్టర్ వచ్చేసి అరిస్టాటిల్ లాంటన్ ఎఖినోడర్మేటా ఇచ్చారు. సి కుకుంబర్, రెస్పిరేటరీ ట్రీస్ హోలోథెరాయిడే. And next, C biscuits, Anus is absent, Asteroide, C stars, Pedicellariae with 2 jaws and Ophiuroidae. సో ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ ఈ యానిమల్ నేమ్ చూసుకున్నట్టయితే సీ స్టార్స్ ఆస్ట్రాయిడ్ కి చెందింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రాంగ్. అండ్ సి బిస్కెట్స్ కూడా ఆస్ట్రాయిడ్ లో ఉండవు కాబట్టి అది కూడా రాంగ్. సి క్యూకుంబర్ అనేది హోలోథెరాయిడేకే చెందింది కాబట్టి అండ్ ఇందులో మనకి రెస్పిరేటరీ ట్రీస్ కూడా అనేవి రెస్పిరేటరీ ఆర్గన్స్. అండ్ సి అర్చిన్ లో మనకి స్పెషల్ గా చూసేది అరిస్టాటిల్ లాంటన్. ఇది మనందరికీ తెలిసింది, ఎందుకంటే మనకి 2 మార్క్స్ ఆన్సర్లు ఇది మనం చూస్తూ ఉంటాం కాబట్టి. క్వశ్చన్ చూసినట్టయితే అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కైఫోజోవా ఇస్. సో ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, జెల్లీ ఫిష్, కటిల్ ఫిష్, సిల్వర్ ఫిష్ అండ్ క్యాట్ ఫిష్. సో క్యాట్ ఫిష్ అసలు ఇన్వర్టిబ్రేట్ కాదు, అది డిలేట్. అండ్ సిల్వర్ ఫిష్ కూడా కాదు. కటిల్ ఫిష్ అనేది మనం సెఫలోపాడ్స్ లో చూస్తాము అంటే మొలస్కన్స్ లో, సో అది కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది జెల్లీ ఫిష్ అనేది స్కైఫోజోవాకి ఎగ్జాంపుల్. ఫస్ట్ ఈ స్కైఫోజోవా ఎందులో ఉంటుంది, ఫైలం నిడేరియన్స్ లో ఉంటుంది. సో అది మనకి ఏ ఫైలం తెలిస్తే మనం క్లాస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ఈస్ కామన్ అమాంగ్ ద ఎర్త్ వార్మ్, లీచ్ అండ్ సెంటిపీడ్. సో 3 ఆర్గానిజమ్స్ లోనే కామన్ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ నుండి చూసుకున్నట్టయితే దే హ్యావ్ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్. సో లీచ్ లోని, ఎర్త్ వామ్ లోని మాల్ఫిజియన్ ట్యూబుల్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అయితే కాదు. అండ్ దే ఆర్ హర్మోఫ్రోడైట్స్. ఎర్త్ వామ్ అనేది హర్మోఫ్రోడైట్స్ కాదు కాబట్టి ఇది కూడా రాంగ్. అండ్ దే హ్యావ్ వెంట్రల్ నర్వ్ కార్డ్, దే హ్యావ్ నో లెగ్స్. సో సెంటిపీడ్స్ అనేది మనకి 100 లెగ్గర్ అని తెలిసిందే కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్. దే హ్యావ్ వెంట్రల్ నర్వ్ కార్డ్. సో అనిలిడా క్యారెక్టర్ ఫీచర్ వచ్చేసి డబల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ అని మనకు తెలుసు కాబట్టి ఈ ఎర్త్ వామ్, లీచ్ లో మనం వెంట్రల్ నర్వ్ కార్డ్ చూస్తాం అండ్ అలాగే ఈ సెంటిపీడ్స్ లో కూడా వెంట్రల్ నర్వ్ కార్డ్ చూస్తాం. సో ఈ 3 లో కామన్ గా ఉన్నది ఏంటంటే దే హ్యావ్ వెంట్రల్ నర్వ్ కార్డ్. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఇన్ అ కాపులేటింగ్ పెయిర్ ఆఫ్ పెరిటిమా పోస్టుమా విచ్ ఆఫ్ ద 2 ప్రాసెసెస్ టేక్స్ ప్లేస్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి మనకి ఎర్త్ వామ్ లో ఉన్న ఫర్టిలైజేషన్ అంటూ తెలుసు కాబట్టి క్రాస్ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ కాదు, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ కూడా కాదు. ఇక్కడ మనకి ఆప్షన్స్ లో క్రాస్ ఫర్టిలైజేషన్ అనేది
ఒక్క దాంట్లోనే కనిపిస్తుంది ఆప్షన్ బి, క్రాస్ ఫర్టిలైజేషన్ అండ్ రెసిప్రోకల్ ఫర్టిలైజేషన్. రెసిప్రోకల్ అంటే బైండింగ్ విత్ ఈచ్ అదర్ అని. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. క్వశ్చన్ చూసినట్టయితే చూస్ ద యానిమల్స్ విచ్ ఎగ్జిబిట్స్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ అని అడిగారు. ఇందులో 4 క్యారెక్టర్స్ ఇచ్చారు. మెరైన్ హ్యాబిటేట్, బైలేటరల్ సిమెట్రీ విత్ సెఫలైజేషన్ అండ్ హిమోసిల్ as ప్రిన్సిపల్ బాడీ క్యావిటీ, ఐస్ సిమిలర్ టు దట్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అని అడిగారు. సో ఈ 4 పాయింట్స్ అనేవి ఏ ఆర్గానిజమ్స్ లో ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మెరైన్ హ్యాబిటేట్. సో మెరైన్ హ్యాబిటేట్ అనేది మోస్ట్లీ మనం అన్నిట్లోనే చూస్తాము. అండ్ బైలేటరల్ సిమెట్రీ. సో బైలేటరల్ సిమెట్రీ అనేది మనం ఎక్కడ నుంచి చూస్తాం అంటే ప్లాటిహెల్మింత్స్ నుంచి చూస్తాము. సో ఇందులోనే జెల్లీ ఫిష్ అనేది నిడేరియన్ కాబట్టి నిడేరియన్స్ లో మనం రేడియల్ సిమెట్రీ. సో ఆప్షన్ ఏ అనేది డిలీట్ అయిపోయింది. అండ్ హీమోసీల్ యాజ్ ప్రిన్సిపల్ బాడీ క్యావిటీ, ఐస్ సిమిలర్ టు ద వర్టిబ్రేట్స్. సో హీమోసీల్ అనేది మనం అన్ని ఆర్గానిజమ్స్ లో చూడం కాబట్టి హీమోసీల్ ప్రైమరీ బాడీ క్యావిటీ అని మొలస్కాన్స్ లో చూస్తాం. అండ్ ఐస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద వర్టిబ్రేట్స్. సో ఐస్ సిమిలర్ అంటే వర్టిబ్రేట్ అని అన్నారు కాబట్టి ఈ డాగ్ ఫిష్ అనేది వర్టిబ్రేట్స్ వస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా మనకి డిలీట్ అయిపోయింది. అండ్ సిల్వర్ ఫిష్ కూడా సిల్వర్ ఫిష్ కాదు, డాగ్ ఫిష్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బీసీ చూసుకున్నట్టయితే హీమోసీల్ ప్రైమరీ బాడీ క్యావిటీ అనేది మనకి ఈ మొలస్కన్స్ లో ఉంది కాబట్టి కటల్ ఫిష్ బిలాంగ్స్ టు ద మొలస్కన్. అండ్ క్లాస్ వచ్చేసి సెఫలోపోడా. కటల్ ఫిష్ అంటే సెపియా. సో మనం సెపియా డయాగ్రామ్ చూసుకున్నట్టయితే దాని ఫేస్ లో కూడా మనకి సెపియాలో ఐస్ అనేది వర్టిబ్రేట్స్ గా ఉంటుంది. మనకి అనేది ఈ టెక్స్ట్ బుక్ లో పాయింట్ మెన్షన్ చేశారు. సో ఈ 4 పాయింట్స్ మనం సెపియాలో చూసాం, అంటే కటిల్ ఫిష్ లో చూసాం కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ పెరిటిమా ద ఓపెన్ టైప్ ఆఫ్ నెఫ్రేడియా ఆర్ లొకేటెడ్ ఇన్ దీస్ సెగ్మెంట్స్. సో ఓపెన్ టైప్ ఆఫ్ నెఫ్రేడియా అంటే ఏంటంటే ఇప్పుడు మన ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఆఫ్ ఎర్త్వర్మ్ చూసుకున్నట్టయితే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ నెఫ్రేడియా ఉంటాయి. ఓపెన్ టైప్ ఆఫ్ నెఫ్రేడియా అండ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ నెఫ్రేడియా. ఓపెన్ టైప్ ఆఫ్ నెఫ్రీడియాలోని నెఫ్రోస్టోమ్స్ అనే స్ట్రక్చర్ దానికి ఉంటుంది. దాన్ని ఓపెన్ టైప్ అంటారు నెఫ్రీడియాకి. అదే నెఫ్రోస్టోమ్ అనేది నెఫ్రీడియాకి లేకపోతే అది క్లోజ్డ్ టైప్ ఆఫ్ నెఫ్రీడియా. సో ఈ ఓపెన్ టైప్ ఆఫ్ నెఫ్రీడియాకి ఎగ్జాంపుల్ వచ్చేసి సెప్టల్ నెఫ్రీడియా. సో మనకి 3 టైప్స్ ఉంటాయి కదా, సెప్టల్, ఇంటెగ్యుమెంటరీ అండ్ ఫారెంజియల్ నెఫ్రీడియా అని. సో ఈ ఓపెన్ టైప్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి సెప్టల్ నెఫ్రీడియా. ఈ సెప్టల్ నెఫ్రీడియా అనేది ఎక్కడి నుంచి ఏ సెగ్మెంట్ నుంచి ఉంటుందంటే ఇంటర్ సెగ్మెంట్ అనమాట, 16th నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అదే ఇంటెగ్యుమెంటరీ అయితే 3rd సెగ్మెంట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది? ఈ ఓపెన్ టైప్ 16th టు లాస్ట్ సెగ్మెంట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఆర్. సో జనరల్ గా మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అనేవి రెస్పిరేటరీయా, ఎక్స్క్రేటరీయా? ఇవి ఎక్స్క్రేటరీ ఆర్గన్స్. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఎక్స్క్రేటరీ అండ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అని. సో ఇక్కడ 2 ఎక్స్క్రేటరీ 2 రెస్పిరేటరీ ఉన్నాయి కాబట్టి మనం ఓన్లీ ఎక్స్క్రేటరీ దాంట్లో చూసుకుంటే సరిపోతుంది. ఎక్స్క్రేటరీ ఆర్గన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ఎక్స్క్రేటరీ ఆర్గన్స్ ఆఫ్ అనలిడ్స్. సో ఈ రెండిట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ ఇన్సెక్ట్స్ కి ఎక్స్క్రేటరీ ఆర్గన్స్ మాల్ఫిజియన్ ట్యూబిల్స్, అదే అనలిడ్స్ కి అయితే నెఫ్రీడియా. సో ఇక్కడ మనకి మాల్ఫిజియన్ ట్యూబిల్స్ అనేవి ఎక్స్క్రేటరీ ఆర్గన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an egg laying mammal is. సో మ్యామల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి జనరల్ గా. ఏంటంటే అవి మోనోట్రీమ్స్ ఉంటాయి, ఇంకా మార్సుపియల్స్ ఉంటాయి, ఇంకా ట్రూ ప్లెజెంటల్స్ అంటే యూథీరియన్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్ లేయింగ్ అన్నారు కాబట్టి మోనోట్రీమ్స్ అంటే ఎగ్ లేయింగ్ మ్యామల్స్, మార్సుపియల్స్ వచ్చేసి పౌచ్డ్ మ్యామల్స్, యూథీరియన్స్ వచ్చేసి ట్రూ ప్లెజెంటల్. అంటే ఇక్కడ ఎగ్ లేయింగ్ మ్యామల్స్ అనేది ఓన్లీ మోనోట్రీమ్స్. మోనోట్రీమ్స్ కి ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో? ప్లాటిపస్ ఇచ్చారు. సో క్యాంగ్రూ వచ్చేసి ప్లజెంటల్, మార్సుపియల్ అంటే పౌచ్డ్ మ్యామల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, ప్లాటిపస్. ఓకే. వాట్ ఈస్ ద కామన్ బిట్వీన్ ఆస్ట్రిచ్, పెంగ్విన్ అండ్ కివి? సో ఈ కివి, ఆస్ట్రిచ్, పెంగ్విన్ అనేవి రెటిటే అంటే పేలియోగ్నాథ దానికి చెందినవి. ఇక్కడ ఫ్లైట్లెస్ రన్నింగ్ బర్డ్స్ మాట. ఇవి వచ్చేసి ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు, రన్నింగ్ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్, ఫ్లైట్లెస్ బర్డ్స్ అండ్ 4 టాయిడ్ బర్డ్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇవైతే రన్నింగ్ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ అయితే కావు, ఫ్లైట్లెట్స్ బర్డ్స్. సో ఇక్కడ ఫ్లైట్లెట్స్ రన్నింగ్ ఇవ్వలేదు కాబట్టి ద మెయిన్ వచ్చేసి ఈ 3 ఆస్ట్రిచ్, పెంగ్విన్, కివి అనేవి ఫ్లైట్లెట్స్ బర్డ్స్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. న్యూమాటిక్ బోన్ ఈస్ ఫౌండ్ ఇన్ షార్క్, రానా, పీజియన్, వేల్. సో ఫస్ట్ మనకి న్యూమాటిక్ బోన్స్ అనగానే ఒకే ఒక క్లాస్ అనేది గుర్తుకొస్తుంది, అదేంటంటే ఏవ్స్. ఈ న్యూమాటిక్ బోన్స్ ఓన్లీ మనం ఏవ్స్ లోనే చూసాం, అంటే బర్డ్స్. సో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో బర్డ్ అనేది ఏదో ఐడెంటిఫై చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు.
సో షార్క్ కాదు, రానా ఆంఫిబియన్, వేల్ వచ్చేసి మ్యామల్. ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది పీజియన్ ఒక్కటే ఈ బర్డ్ అది. సో ఆప్షన్ సి పీజియన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ వితౌట్ ఎక్సెప్షన్ ఫర్ స్పాంజెస్? సో ఉన్న 4 ఆప్షన్స్ లోని ఏది ఎక్సెప్షన్ కాదు స్పాంజెస్ కని అడుగుతున్నారు. దే ఆల్ హ్యావ్ క్యాల్కేరియస్ పిక్యూల్స్. సో స్పాంజెస్ లోని అన్నిటికీ క్యాల్కేరియస్ పిక్యూల్స్ ఉండవు కదా, కొన్ని క్యాల్కేరియస్ పిక్యూల్స్ ఉంటాయి, కొన్ని అయితే సిలీషియస్ పిక్యూల్స్ ఉంటాయి, కొన్నిట్లో సిలీషియస్ స్పాంజిన్ ఫైబర్స్ ఉంటాయి. And they have high regenerative power. They are found only in marine water. They all are radially symmetrical. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అన్నిట్లో చూస్తాం, హై రిజనరేటివ్ పవర్ అనేది వెల్ డెవలప్డ్ ఇన్ పొరిఫెరెన్స్ అండ్ దే ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ మెరైన్ అన్నారు. సో కొన్ని అయితే ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, మోస్ట్లీ మెరైన్ లో ఉంటాయి. అండ్ దే ఆర్ రేడియల్లీ సిమెట్రికల్, కొన్నిట్లో ఎసిమెట్రీ కూడా ఉంది. సో ఇందులో ఎక్సెప్షన్ కానిది ఏంటంటే ఆప్షన్ బి, హై రీజనరేటివ్ పవర్ అనేది కరెక్ట్ ఆన్సర్. Next question, the long bones are hollow and connected by the air passages. They are characteristic of. అంటే లాంగ్, హాలో, న్యూమాటిక్ అండ్ ఏవైతే ఎయిర్ ప్యాసేజ్ అంటే ఎయిర్ సాక్స్ కనెక్ట్ అయి ఉంటాయని దేంట్లో చూస్తామంటే, సో ఉన్న ఆప్షన్స్ లో చూసినట్టయితే మ్యామల్స్ కి అలాంటి క్యారెక్టర్ అనేది లేదు, అండ్ రెప్టైల్స్ లో కూడా లేదు, ఏవ్స్ అండ్ ఆల్ ల్యాండ్ వర్టిబ్రేట్స్. సో ఇందాకలా మనం చూసాం కదా న్యూమాటిక్ బోన్స్ అనేది. సో ఏవ్స్ లోని ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్, అంటే అవి గాలిలో ఎగరడానికి ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనేది డెవలప్ అయింది, అంటే హాలో కనెక్టెడ్ టు ద ఎయిర్ ప్యాసేజెస్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఏవ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ అప్రోప్రియేట్ టర్మ్ టు డిస్క్రైబ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఒబీలియా. నిడేరియన్స్ లో మనం ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని చూస్తామంటే 2 ఫార్మ్స్ మాట, 2 బాడీ ఫార్మ్స్, పాలిప్ అండ్ మెడ్యూసా, అంటే ఆల్టర్నేటింగ్ ఆఫ్ జనరేషన్స్ అని. సో ఆ ఆల్టర్నేటింగ్ ఆఫ్ జనరేషన్స్ ని మెటాజెన్సిస్ అంటాము. సో ఈజీగా ఇది కూడా మనకు గుర్తుంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. ఒబీలియాలో చూసే ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనేది మెటాజెన్సిస్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్ హ్యావ్ స్కాటర్డ్ సెల్స్ విత్ అ సెల్ టిష్యూ గ్రేడ్ ఆర్గనైజేషన్? సో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఏమడిగారు, సెల్ టిష్యూ ఆర్గనైజేషన్ అంటే సెల్స్ అన్ని అగ్రిగేట్ అయ్యి టిష్యూస్ ని ఫామ్ చేస్తాయి కాబట్టి వీటిలో మనం దేంట్లో టిష్యూ గ్రేడ్ ఆర్గనైజేషన్ చూస్తామంటే స్పాంజెస్ కాదు, స్పాంజెస్ లో మనం చూసేది ఓన్లీ సెల్యులార్ లెవెల్. నెక్స్ట్ హైడ్రా వచ్చేసి నిడేరియన్స్ ఇంకా టీనోఫోరన్స్ లో మాత్రమే మనం ఈ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చూస్తాము. సో హైడ్రా ఉంది కాబట్టి, అండ్ లివర్ ఫ్లూక్ అండ్ ఆస్కారీస్ అనేవి ఏవి కూడా మనకి దీంట్లోకి రావు. ఎలాగంటే నిడేరియన్స్ లోకి టీనోఫోరన్స్ లోకి రావు కాబట్టి ఆప్షన్ బి, హైడ్రా అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ పోస్ట్ యానల్ టెయిల్ ఈస్ ఫౌండ్? సో పోస్ట్ యానల్ టెయిల్ అనేది ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఆఫ్ కార్డేట్ కదా. సో ఇందులో కార్డేట్ అయితే మనం కనిపెట్టేస్తే అయిపోయినట్టు. ఎర్త్వర్మ్ కార్డేట్ కాదు, ఇన్వర్టిబ్రేట్స్. లోవర్ ఇన్వర్టిబ్రేట్స్ వర్టిబ్రేట్స్ కావు. స్కార్పియన్ కూడా ఇన్వర్టిబ్రేట్. ఇందులో స్నేక్ ఒకటే, రెప్టైల్ అనేది వర్టిబ్రేట్ అంటే కార్డేట్ కాబట్టి. సో ఈ పోస్ట్ యానల్ టెయిల్ అనేది మనం స్నేక్ లో చూస్తాం, అండ్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోటోకార్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎంబ్రియానిక్ స్టేజెస్ అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ వర్టిబ్రేట్స్, సమ్ కార్డేట్, ఆల్ కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్ అని అడిగారు. సో నాన్ కార్డేట్స్ అయితే కంప్లీట్లీ రాంగ్, అండ్ సమ్ కార్డేట్స్ అని అడిగారు, అండ్ వర్టిబ్రేట్స్ ఆల్ కార్డేట్స్. సో ఇక్కడ మనం కార్డేట్స్ చూసుకున్నట్టయితే ఎంబ్రియానిక్ స్టేజెస్ అన్నిట్లోనే నోటోకార్డ్ ఉంటుంది. కొన్ని వర్టిబ్రేట్స్ లో మాత్రమే ఈ నోటోకార్డ్ అనేది వర్టిబ్రల్ కాలమ్ కింద మాడిఫై అవుతుంది. సో ఇక్కడ అన్ని కార్డేట్స్ లోనే ఎంబ్రియానిక్ స్టేజెస్ లో నోటోకార్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, ఆల్ కార్డేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, సైకాన్ బిలాంగ్స్ టు అ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ విచ్ ఆర్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. సైకాన్ అనేది పొరిఫెరన్స్ కి రిలేటెడ్, అంటే ఫైలం పొరిఫెరాలో ఉంటుంది కాబట్టి. సో ఇలా మనం ఈజీగా డిస్క్రైబ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మల్టీ సెల్యులార్ హ్యావింగ్ టిష్యూ ఆర్గనైజేషన్ బట్ నో బాడీ క్యావిటీ, యూనిసెల్యులార్ ఆర్ సెల్యులార్, మల్టీ సెల్యులార్ వితౌట్ ఎనీ టిష్యూ ఆర్గనైజేషన్, మల్టీ సెల్యులార్ విత్ గ్యాస్ట్రోవాస్క్యులర్ సిస్టమ్. సో మల్టీ సెల్యులార్ హ్యావింగ్ టిష్యూ అని అంటే రాంగ్, ఎందుకంటే ఓన్లీ సెల్యులార్ లెవెల్ కాబట్టి. అండ్ యూనిసెల్యులార్, యూనిసెల్యులార్ కాదు, అండ్ మల్టీసెల్యులార్ వితౌట్ ఎనీ టిష్యూ ఆర్గనైజేషన్. సో మల్టీసెల్యులార్ ఆర్గనిజం అండ్ మనం ఓన్లీ
సెల్యులార్ లెవెల్ చూస్తాం కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద యానిమల్ విత్ బైలేటరల్ సిమెట్రీ ఇన్ యంగ్ స్టేజ్ అండ్ రేడియల్ పెంటామీరస్ సిమెట్రీ ఇన్ అడల్ట్ స్టేజెస్ బిలాంగ్స్ టు ద ఫైలం. సో ఇది కూడా మనకి ఈజీగా డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్, డైరెక్ట్ గా మనకి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈజీగా ఎఖినోడర్మటా అని ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే ఎఖినోడర్మటాలో మాత్రమే లార్వల్ స్టేజెస్ లో బైలేటరల్ చూస్తాం, అండ్ ఈ యంగ్ అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం పెంటామీరస్ అనేది చూస్తాం. ఆప్షన్ డి ఎఖినోడర్మటా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కాంట్రాస్ట్ టు ద అనలిడా ద ప్లాటిహెల్మన్ షోస్. సో రేడియల్ సిమెట్రీ అనేది రెండిట్లోనే కాదు, సో ఈ ఆప్షన్ ఏ అనేది కాదు. అండ్ ప్రెసెన్స్ ఆఫ్ సూడోసీలోమ్, ప్లాటిహెల్మన్స్ లో సూడోసీలోమ్ ఉంది కానీ ప్లాటిహెల్మన్స్ అనేవి ఏసీలోమేట్స్. సో అనలిడా కూడా సూడోసీలోమ్ కాదు, ఆప్షన్ బి అనేది రాంగ్. అండ్ బైలేటరల్ సిమెట్రీ కూడా రెండిట్లోని ఉంది, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి అబ్సెన్స్ ఆఫ్ బాడీ క్యావిటీ, కాంట్రాస్ట్ అంటే డిఫరెన్స్ అడిగారు కాబట్టి సో ఈ అనలిడ్స్ లోనే మనకి సైజోసీలోమ్ కనిపిస్తుంది బాడీ క్యావిటీ, ప్లాటిహెల్మన్స్ లో అయితే కంప్లీట్లీ అబ్సెంట్ అంటే ఏసీలోమ్ కాబట్టి ఆప్షన్ డి అబ్సెన్స్ ఆఫ్ బాడీ క్యావిటీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ యానిమల్స్ డూ ఆల్ ఫోర్ గివ్ బర్త్ టు ద యంగ్ వన్స్ అని అడిగారు. అంటే 4 ఆప్షన్స్ లో కరెక్ట్ గా మనకి వివి ప్యారస్ ఏదో కనిపెట్టాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ ప్లాటిపస్, పెంగ్విన్, బ్యాట్, హిపోకాంపస్ అడిగారు కాబట్టి సో ఇందులో 4 ప్లాటిపస్ అనేది ఎగ్ అంటే ఎగ్ లేయింగ్ మ్యామల్ కాబట్టి ఈ ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. స్క్రూ, బ్యాట్, క్యాట్, కివి, సో ఇందులో కివి అనేది కూడా ఓవి ప్యారసే, సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్యాంగ్రూ, హెడ్జ్ హాగ్, డాల్ఫిన్, లారిస్, సో ఇందులో మనకి ఏది కూడా ఓవి ప్యారస్ అని కనిపించలేదు. నెక్స్ట్ ఆప్షన్ ఒకసారి చూద్దాం, లయన్, బ్యాట్, వేల్, ఆస్ట్రిచ్. ఈ ఆస్ట్రిచ్ అనేది మనకి ఓవి ప్యారస్ ఆర్గానిజం కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, క్యాంగ్రూ, హెడ్జ్ హాగ్, డాల్ఫిన్ అండ్ లారిస్. నెక్స్ట్ మెటామెరిక్ సెగ్మెంటేషన్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్. సో మెటామెరిక్ సెగ్మెంటేషన్ అనేది దేంట్లో క్యారెక్టరిస్టిక్ అని అడిగారు. ఎఖినోడర్మటా, ఎనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, కార్డేటా, ప్లాటిహెల్మన్స్, ఆర్థ్రోపోడా. సో మనకి మెటామెరిక్ సెగ్మెంటేషన్ అనగానే మనకి 2 ఫైలాస్ అనేవి గుర్తొస్తాయి. ఏంటంటే ఎనిలిడా, ఆర్థ్రోపోడా. ఎనిలిడా అంటే యాన్యుల్స్ అంటే రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేది త్రూ అవుట్ ద బాడీ అని ఉంటుంది కాబట్టి సో ఇందులో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి, ఎనిలిడా అండ్ ఆర్థ్రోపోడా. ఓకే, నెక్స్ట్ 2 కామన్ క్యారెక్టర్స్ ఫౌండ్ ఇన్ ద సెంటిపీడ్స్, కాక్రోచ్ అండ్ క్రాబ్. ఇక్కడ జాయింటెడ్ లెగ్స్, కైటినస్, ఎగ్జోస్కెలటన్, గ్రీన్ గ్లాండ్, ట్రెకియా, బుక్ లంగ్స్, యాంటినా, కాంపౌండ్ ఐస్ అండ్ యానల్ సెరే అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ సెంటిపీడ్స్, క్రాబ్ అనగానే మనకి గుర్తొచ్చేది లెగ్స్ కదా, సో జాయింటెడ్ అపెండేజెస్ లెగ్స్ అని మనం చూస్తాం కాబట్టి ఆప్షన్ ఏ జాయింటెడ్ లెగ్స్ అండ్ కైటినస్ ఎగ్జోస్కెలటన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,